ఐటీ గ్రిడ్స్ సంస్థపై నమోదైన కేసులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ వ్యవహరిస్తున్న తీరును తెలుగుదేశం నేతలు ఖండించారు. తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా సమాచారం దుర్వినియోగం కాలేదని హోంమంత్రి చినరాజప్ప స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రజలను పోలీసులను అవమానించేలా సజ్జనార్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆర్టీసీ చైర్మన్ వర్లరామయ్య విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాస్వామ్యంగా గెలనం లేవని డిసైడ్ అయిపోయాడు. మరి కేసీఆర్ గారు ఆ రోజు 25 లక్షల ఓటర్స్ తొలగించి ఎలా గెలిచాడు, అలా గెలని ప్లాన్ చేసుకున్నాడు. మా సాఫ్ట్వేర్ అంతా కూడా భద్రంగా ఉంది, ప్రభుత్వ భద్రంగా ఉంది. ఇంకో రాష్ట్రం సంబంధించిన అధికారులు మా మీద మాట్లాడే అధికారం వాళ్ళకి లేదు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన అన్యాయం జరిగితే ఆంధ్రప్రదేశ్ సొత్తు పోతే మేమే కంప్లైంట్ ఇచ్చుకుంటామని చెప్పి ఇంకో రాష్ట్రానికి లేదు. నిన్న నుంచి మొత్తం ఎందుకంటే 6 లక్షలు చాలా స్పీడ్ గా తొలగించారు. నిన్న నుంచి కేసులు ఎప్పుడు పడుతున్నాం అప్పటి నుంచి కూడా తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. సజ్జనార్ పోలీస్ కమిషనర్ సైబరాబాద్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నాడు. ఆయన ఎవరో గైడ్ చేస్తే ఆయనకు వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి ఆయన దర్యాప్తు చేస్తున్నట్లుగా కనపడుతుంది. ఒక పబ్లిసిటీ పిచ్చి పట్టుకున్నది సజ్జనార్. ముద్దాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులకి కంట్రోల్లో మంగళగిరి విజయవాడ మధ్యలో ఉన్నాడు. మరి ఉంటే పట్టుకోను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవమానపరిచే రీతిలో మాట్లాడుతున్నాడు ఆయన. అందుకని నేను సీఎం గారిని అడుగుతున్నా, మాకు పర్మిషన్ ఇవ్వండి, అతని మీద డిఫేమేషన్ సూట్ వేస్తా. నీకేదన్నా రాజకీయ ఇంట్రెస్ట్ ఉంటే కమౌట్, రిమూవ్ కాకి షర్ట్, ఏ రంగు చొక్కా వేసుకుంటా వేసుకో, బయటకు రా.